కర్నూలు జిల్లా కోసిగి మండలం గౌడుగల్ ప్రాంతంలో చిరుతల సంచారం తీవ్ర కలకలం రేపింది. పెద్దమ్మవ ఆలయ సమీపంలోని కొండ నుంచి 2 చిరుతలు గ్రామంలోకి రావడంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. రాత్రి వేళ ఈ జరిగిన ఘటనతో ప్రజలు ఇళ్లలోకి పరుగులు తీయక అటవీశాఖ అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడే పక్కనే కొండ ఉంది. రాత్రి కానీ ఏ టైంలో మాకు బాత్రూమ్ వంటికి వచ్చినా చాలా ఇబ్బందిగా ఉంది. మాకు ఇక్కడ పొద్దున మేము పనికి పోతాము, మధ్యాహ్నం పూట పిల్లలను ఒంటరిగా ఇడిచిపోతాము మేము ఇక్కడ. ఎందుకంటే మాకు రాత్రి ఇక్కడ గట్టు పక్కన ఈ వర్షాలు వచ్చి చెట్లు కూడా పచ్చగానే ఎక్కడ ఉండదో ఎక్కడ లేదనేది మాకు కనిపించదు. మాకు చాలా భయంగా ఉంది. మాకు ఇంట్లోనే ఏమన్నా బాత్రూమ్ పోవాలన్నా కూడా బాత్రూమ్ లేవు. మాకు ఇక్కడ రాకుంటే మాకు ఇబ్బందిగా ఉంది. మాకు కరెంటు కూడా సరిగా ఉండదు. ఏ టైంలో ఏం జరుగుతుందో మాకు కూడా ఇబ్బందిగా ఉంది. ఇక్కడ కొండలోన 3 పులులు ఉన్నాయి. ఇక్కడ అవి తీసుకెళ్తే మాకు బాగుంటది. మాకు చాలా ఇబ్బందిగా ఉండదు ఉండేదానికి. స్కూల్కి పోవడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. మధ్యలోన పిల్లలు ఏమన్నా వస్తే కూడా ఎదపడుతున్నారు. ఏం చెప్పున్నా ఈ 3 పులులను తీసుకెళ్ళండి సార్, మీకు దయచేసి చెప్తాము. అంటే కోతులు తప్ప కుక్కలు కాపాడు, మనుషులు కాపాడాలి సార్. రాత్రి ఒక దినం గ్యాప్ లేకున్నట్ల మా ఊరికి మేము కొండ పక్కనే ఉండాము. ఆ కోతులు అదరి సిగ్నల్ ఇస్తేనే మాకు ఫుల్ వచ్చేదని తెలుసు. మేము బయటకు వచ్చే తలకల్లా మా ఇంట్లో వెనక్కుంటుందా, మేము ఎట్లా చేయాలో మరి మీకు ఫోన్ చేస్తే మీరు ఇప్పుడు అప్పుడంటారా బోన పెడతామంటారా, బోన పెట్టలేదు ఏం లేదు సార్. ఎందుకు 2 సంవత్సరాలు ఇట్లే ఉండము. ఈ సంవత్సరం మాత్రము మనుషులకే వస్తుంది సార్. 3 పుల్లని మా ఊరు దాటేయాలి సార్. లేకుంటే మేము వేరే ఆడవాళ్ళు ఉండం సార్. కొండ మేరన మేము ఎప్పుడు బయటకు వస్తామో ఎంతసేపు లోపల ఉండాలంటే ఉండేకాయ లేదా బయటకు వచ్చినప్పుడు ఇంటి వెనక్కే వస్తుందో మేము ఎట్లా చేయాలి సార్. ఇట్లా మాత్రం తీసుకుని పోవాలి. 2 రోజులైంది ఇక్కడ కొండ ప్రాంతానికి ఉన్నాం మేము. ఇక్కడ ప్రస్తుతానికి 2 రోజులైంది. చిరుతపులి వస్తుంది పోతుంది. ప్లస్ ఇక్కడ కోతులకి దాడి చేసింది. చిన్న పిల్లలు ఉన్నారు. మేము వెళ్ళాలన్నా బాత్రూమ్కి వెళ్ళాలన్నా కూడా కొండ ప్రాంతానికి వెళ్ళాలి, కొండలోకి వెళ్ళాలి. బాత్రూమ్స్ లేవు మా ఊర్లో. చిన్న పిల్లలు నైట్ పూట ఏమన్నా బాత్రూమ్కి వెళ్ళాలని ఇంట్లో నుంచి బయటకు రావాలి. 7 సార్లు దాడి జరిగింది. ఫారెస్ట్ అధికారులు వచ్చినారు, మా హెచ్చరిక చెప్పినారు, కానీ ఆ వాటిని ఇక్కడ నుంచి వేరే గ్రామానికి కానీ ఫారెస్ట్కి కానీ తీసుకెళ్ళలేదు, తరలించలేదు. వస్తున్నారు, వాళ్ళు చెప్తున్నారు, వెళ్తున్నారు, అంతే. దీనికి పరిష్కారం 3 పులులు తొలగించాలి, ఈ ఊరు నుంచి తీసుకెళ్లాలని మేము సార్ దయచేసి కోరుతున్నాం.